గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ ఏ అచ్యుత్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్. డాక్టర్ గారితో మాట్లాడి మోకాల అరుగుదల ఎందుకు వస్తోంది, అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్, చాలా మందికి మోకాళ్ళ అరుగుదల ఇది 40s నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ముందు టీనేజ్లో కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఇదంతా జరుగుతుందో ఏమో మాకు తెలియదు, కానీ ఏం చెప్తారు ఫ్యాక్ట్స్? సో మీకు మోకాల అరుగుదల అనే దానికంటే ముందు మోకాల నొప్పుల నుంచి మనం మొదలు పెడదాం. అసలు మోకాల నొప్పులు అనేవి జనరల్గా ఒక ఏజ్ దాటిన తర్వాత జనరల్గా కామన్గా వస్తూ ఉంటాయి. అంటే మనకి దగ్గర ఒక 50 years దాటిన తర్వాత మాత్రమే ఇవి ఎక్కువ మందిలో కనిపిస్తాయి. ఒకవేళ కనుక 50 years లోపల కనిపించిందంటే వాళ్ళకి కంపల్సరీగా ఏదో ప్రాబ్లం బ్లడ్లో ఏదో ఉంటుంది, జెనెటికల్లీ ఆర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. సో మనం అవి ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అంటే ఎర్లీగా కనుక మోకాల నొప్పి వచ్చిందంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని లేకపోతే ఇంకొకటి అని అలాంటిది వస్తుంది. అది కాకుండా ఈ మధ్య చికెన్ గున్యా వల్ల కూడా కొద్దిగా వస్తుంది. దట్ ఈస్ టెంపరీ, వైరల్ ఫీవర్లో వస్తుంది. దాని గురించి పెద్దగా వర్రీ అవనవసరం లేదు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ లైక్ జోగ్రాన్ సిండ్రోమ్ అని లేకపోతే యాంకిలోస్ స్పాండైలైటిస్ అని ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. వీటిల్లో వచ్చేవి అవి ఎంటిటీ, సెపరేట్ ఎంటిటీ. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదు. అవి కొద్దిగా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్. దాన్ని కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఆ ఏజ్లో వచ్చింది అంటే సీరియస్ ఇష్యూ అమ్మ. 50 years. సో 50 years గురించి అసలు డిస్కషన్ కూడా వద్దు. దాని గురించి మేమేమి చెప్పం కూడా. చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేది 50 years తర్వాత వాళ్ళ గురించి చెప్తున్నాం. ఈ 50 years తర్వాత ఇప్పుడు మనకున్న ఒక ఆనందకరమైన విషయం, ఒక బాధాకరమైన విషయం రెండు చెప్తాను. ఆనందకరమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని వచ్చింది. ఈ ఏఐ టెక్నాలజీతో ఏమవుతుందంటే మీకు అందరికీ తెలియదు, ఇప్పటికే మన లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. అంటే మన లైఫ్ స్పాన్ ఏంటంటే ఇంతకుముందు కొంతవరకే ఇండియాలో ఎక్కువ మంది ఒక 60 సంవత్సరాలు 58-60 సంవత్సరాల లోపే చనిపోయేవాళ్ళు. అంటే 80% వరకు అప్పటికే చనిపోయేవాళ్ళు. మనం రేర్గా కొంతమంది మాత్రమే మిగిలేవాళ్ళు, ఒక 20%. ఇప్పుడు 80% అనేది 65-67 వరకు పెరిగిపోయింది అనమాట. దాన్నే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల పెరిగిపోయింది. సో ఇది ఒక అడ్వాంటేజ్, ఎక్స్ట్రా బతుకుతున్నాం. ఇంకా ఏ టెక్నాలజీ కనుక ఇంకా ఇంప్రూవ్ అయితే ఎలా ఉంటే ఎక్కువ బతుకుతాం, ఎలా తింటే ఎక్కువ బతుకుతాం అనేది మనకి తర్వాత చెప్పేస్తుంది. అదే మనకి కనుక కనెక్ట్ చేసేస్తే అది ఆటోమేటిక్గా మన బాడీకి తగ్గట్టు చెప్పేస్తుంది. సో దానివల్ల ఎక్స్ట్రా మనం బతుకుతున్నాం. కానీ ఈ బతుకుతున్న లోపు లైఫ్ మనం ఎలా బతుకుతున్నాం, ఎక్కువ బతకడం కాదు, నొప్పులు లేకుండా బతుకుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ నొప్పులు లోపల అనేసరికి మనకు జనరల్గా కామన్గా వచ్చే ఫస్ట్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అన్న. తర్వాత వచ్చేది మోకాల నొప్పులు అనేది 90% ప్రతి ఒక్కరికి 55 years తర్వాత స్టార్ట్ అయిపోద్ది. సో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ వాకింగ్తో కానీ లేదా స్విమ్మింగ్తో కానీ, స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. స్విమ్మింగ్తో కానీ వాటితో మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఇలా కాళ్ళు పైకి ఎత్తి క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజులు అంటాం. క్వాడ్రిసెప్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాం, ఇలా లేపి ఒక 2 నిమిషాల నుంచి తర్వాత దించుతాం. దీనివల్ల కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో అప్పుడు ఎందుకు అసలు 50 years తర్వాత వస్తుందని మీరు అడగొచ్చు. అప్పుడు జనరల్గా మనకి ఏంటంటే 50 years తర్వాత లోపల సైనోవెల్ ఫ్లూయిడ్ అనే గుజ్జు ఉంటుంది. ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే ఈ గుజ్జు అనేది తగ్గిపోద్దాం. ఓల్డ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది డీజనరేట్ అయిపోయి తగ్గిపోతుంది. సార్ ఎందుకు సార్ అది తగ్గుతుందంటే ఒకటి ఏంటంటే అది అసలు ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం కనుక యాక్టివిటీ చేస్తుంటే ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది, ఇటు అటు కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ అనేది మనం గుద్దుకుంటే నొప్పి రాదు జనరల్గా. ఎందుకు రాదంటే అది ఎవాస్కులర్ ఎన్యూరల్, దానికి నరాలు ఉండవు, రక్త ప్రసరణ ఉండదు. కానీ మరి రక్త ప్రసరణ లేకుండా, నరాలు లేకుండా దానికి ఫుడ్ ఎలా వెళ్తుందని మీకు అనుమానం రావచ్చు. ఆ ఫుడ్ అనేది ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది కదా, ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ మనం నడిచేటప్పుడు డిఫ్యూజన్ మెకానిజం అంటాం. డిఫ్యూజన్ అంటే మనం నడుస్తున్నప్పుడు దగ్గరికి రావడం వల్ల ఆ ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళి దాని నుంచి ఫుడ్ వెళ్తుంది, అలా అది బతుకుతుంది. అది ఎప్పుడైతే ఈ లిక్విడ్ అనేది తగ్గిపోయిందో అది ఆ ఫుడ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫుడ్ తగ్గిపోయిందో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో ఆ కార్టిలేజ్లో నెర్వ్ ఎండింగ్స్ అని ఉంటాయి. నరాలు లోపల ఉంటే గుద్దుకుని ఏమవుతుంది, నరం తగిలింది అనుకోండి, కరెంట్ షాక్ కొట్టినట్టు అవుద్ది. సో వెంటనే మనకి జుమ్ అంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సబ్ కాండ్రల్ ఫ్రాక్చర్స్ అంటాం మనం. సబ్ కాండ్రల్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయి ఒకదానికి ఒకటి గుద్దుకుంటాయో అప్పుడు పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ని తగ్గించడానికి ఫస్ట్ వచ్చేది మనకి స్పాజం వల్ల పెయిన్ వస్తుంది. అది ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది.
90%. సో లేని పక్షంలో ఎర్లీ స్టేజ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 స్టేజ్లు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఇది బొమ్మలతో సహా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా సో ఈ డీజనరేషన్ 1 స్టేజ్ 2, 3 స్టేజ్లో 1-2 స్టేజ్ల్లో కనుక మీరు కనుక ఎర్లీగా కనుక్కొని మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే కంపల్సరీగా మెడిసిన్స్తో తగ్గిపోతుంది. కొద్దిగా ఖరీదైన మెడిసిన్స్ తోటే ఉంటాయి, బట్ తప్పదు. ఎందుకంటే మరి జబ్బు మీరు కదా తెచ్చుకున్నారు. సో దానివల్ల మందులు పెట్టుకుంటే కంపల్సరీగా తగ్గుతుంది. దానికి ఎక్సర్సైజులు, మందులు. తర్వాత మనం ఏంటంటే కొద్దిగా 2-3 స్టేజ్ల్లో, నా వరకు అయితే 3వ స్టేజ్లో కూడా వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ లేదా పిఆర్పి అనేది అది కొద్దిగా డౌట్ఫుల్ అమ్మ. అంటే పిఆర్పి అనేది అంటే మన బ్లడ్డే తీసి దాని నుంచి రిచ్ ప్లాస్మా తీసి దానిలోకి ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల కూడా సక్సెస్ ఉంటుంది అంటారు, ఉండదు అంటారు. మేము కూడా కొంతమందికి చూస్తున్నాం. ఒక 100 మందికి చేస్తే ఒక 30-40% రిజల్ట్ బాగుంది అంటున్నారు, మిగతా వాళ్ళు బాగలేదు అంటున్నారు. బట్ ఏం పెద్ద ఖరీదు కాదు కదా, ఒక ట్రైల్ వేయొచ్చు కదా, ఆపరేషన్ మనం ఆపొచ్చు. దాంతోపాటు స్టెరాయిడ్ కూడా ఇంజెక్షన్ చేయొచ్చు. బట్ చాలా జాగ్రత్తగా కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ పద్ధతిలో చేయాలి, కరెక్ట్ స్టెరాయిడ్ కూడా చేయాలి. లేని పక్షంలో దానివల్ల చాలా రిస్క్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత సో 90% దాంతో తగ్గిపోతుంది. సో అందుకని మా దగ్గరకు 100 మంది వస్తే 90 మంది 95 మంది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ రీప్లేస్మెంట్స్ అనేసి వచ్చేసాయి. రీప్లేస్మెంట్ ఏంటంటే ఈ కార్టిలేజ్ని అంతా తీసేసి అక్కడ వేరే స్టీల్ మెటీరియల్ పెట్టి దాంతో 2 గుద్దుకునే చోట ఇవి 2 తగులుతాయి కాబట్టి నొప్పి ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ నేను చేశాను. దాంట్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి, కొద్దిగా తక్కువ ఖరీదులో ఉన్నాయి. తర్వాత గోల్డ్ కోటెడ్ ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు గోల్డ్ కోటెడ్ ఉంటాయి. సో ఇప్పుడు లేడీస్ గోల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, అలాగని గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ ఏం కాదు, బట్ గోల్డ్ కోటెడ్ అంటాము. సో లుకింగ్ లైక్ గోల్డ్, దట్ ఈస్ మోర్ డ్యూరబుల్, ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది అనమాట. తర్వాత కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, అవి కూడా వేసుకుంటే తర్వాత లైఫ్ అనేది 100% బాగుంటుంది. అంటే 100 మందికి ఆపరేషన్ చేస్తే 99 మందికి సక్సెస్ అవుతాయి. ఎవరో ఒకరికి ఫెయిల్ అవుతుంది 1% కానీ అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో ఇది సినారియో అమ్మ. ఈ ఆపరేషన్స్ అనేది చాలా లాస్ట్లో ఉంటుంది, కింద ఉంటుంది. మనం అంతా మెడిసిన్స్ ఎక్సర్సైజ్ తోటి ఈ లేయర్ లోనే మనం తగ్గించుకోవాలి. సో అంతేగాని దానికి కంగారు పడకపోతే మాత్రం తర్వాత బాధపడాల్సి వస్తుంది. అది తర్వాత అన్నెసరీ ఆపరేషన్స్ అనేవి కొంతమంది చేస్తున్నారని కొంతమంది నాకు వచ్చి పేషెంట్లే కంప్లైంట్ చేస్తున్నారు. సార్ మాకు ముందే ఈ స్టేజ్లోనే చేశారు, తర్వాత ఎక్స్రేలు చూపించాము. ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ అనమాట. అందరూ అంటే ఒక తీసుకొస్తారు, మళ్ళీ ఇంక షాపింగ్ అంటే మళ్ళీ ఇంకొకరి దగ్గరికి ఎక్స్రే తీసుకెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అంటారు ఒకళ్ళు ఆపరేషన్ అంటారు. అందుకని అంతమంది దగ్గరికి వెళ్ళొద్దు, అంతమంది దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దు. కొద్దిగా డాక్టర్స్ని నమ్మాలి. మీరు డాక్టర్స్ అనేది నమ్మకం లేకపోతే ట్రీట్మెంట్ తగ్గదు అసలు. నమ్మకమే 90% ట్రీట్మెంట్ నమ్మకమే. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.